హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో పీజీ బ్లాగ్ చేయబోతున్నాను. నేనుంటున్న పీజీ బ్లాగ్ ఏంటి, పీజీ బ్లాగ్ చేస్తాను బయటకు వెళ్తున్నాడు అనుకుంటున్నారా? బయట నుంచి చూపించాలనేసి అదిగో అక్కడ రోడ్డు ఉంటుంది. ఇది మలాడ్ అన్న లొకేషన్లో ఉంటుంది ముంబైలో. అండ్ ఇది బయట ఒక డోరు, లోపల ఒక డోర్ అనమాట. ఇది వచ్చేసి ముంబైలో అనమాట. అండ్ పీజీలో ఇక్కడ చూడొచ్చు ఓల్డ్ ముంబై. నవీ ముంబైలో కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి, ఇక్కడైతే కొంచెం ఎక్కువ కాస్ట్స్. 3 బెడ్స్ ఉన్నాయి. ఇది నాన్ ఏసీ, అంటే 2 ఫ్యాన్లు ఉన్నాయి అంతే. పర్ బెడ్ ఛార్జ్ వచ్చేసి ఇది 10,000 రూపీస్. అండ్ వీటికి డెడికేటెడ్గా అల్మారాస్ లేవు. సో కేసులోనే అక్కడొకరు ఇక్కడొకరు పెట్టుకోవాలి. అండ్ అక్కడ ఒక రూమ్ ఉంది, దాని తర్వాత కిచెన్ అండ్ వాష్రూమ్స్ చూపిస్తాను. టర్న్ ఆన్ ద లైట్. ఓకే, ఇక్కడ 3 బెడ్స్ ఉన్నాయి. అండ్ ఇది ఏసీది అనమాట. అండ్ ఫ్యాన్ కూడా ఉంది. ఇది కాస్ట్ వచ్చేసి పర్ బెడ్ 12,000 ప్లస్ ఏసీ కరెంట్ బిల్లు వాళ్ళే పే చేయాలన్నమాట. అండ్ ఇక్కడ లాకర్స్ ఉన్నాయి. అండ్ ఓకే సరే, అండ్ ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. ఒకసారి లైట్ ఆన్ చేస్తాను. మరి అంత లైక్ ఫస్ట్గా లేవు, మరి అట్లా అనేసి అంత క్లీన్గా కూడా లేవు. ఈ బిల్డింగ్ బయట నుంచి చూస్తే మొత్తం బుత్బంగ్లా లాగా పాత బిల్డింగ్ అనమాట. ఇది అంత బాగోదు అనమాట. అండ్ ఇన్సైడ్ కూడా మరీ అంత వరస్ట్గా లేకుండా ఓకే అన్నట్లుగా ఉంది. అండ్ ఇది కిచెన్ అనమాట. కిచెన్లో వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ అండ్ ఓవెన్, ఇంకా మామూలు కుక్కర్ అనమాట ఇది. అండ్ కిచెన్లో యూటెన్సిల్స్ ఉన్నాయి. ఇవి యూస్ చేసుకొని మనం ఏదైనా సామాన్లు తెచ్చుకొని వండుకోవచ్చు అనమాట. ఇదే పీజీ సిస్టమ్ ఇన్ ముంబై అనమాట. పీజీ సిస్టమ్స్ యాక్చువల్గా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ లెట్ మీ షో యూ. ఇక్కడ దేవుని గది అనమాట. ఇది మామూలుగా మనం పెద్ద గదే కట్టుకుంటాం దేవునికి. అండ్ ఇప్పుడైతే అంత ట్రెడిషనల్ అయిపోయారు కాబట్టి చిన్న స్పేస్ దాన్ని ప్రొవైడ్ చేసి గోడలోనే అక్కడ కూడా మిగతా అదంతా హోమ్కి యూస్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ పీజీలో వచ్చేసి డిఫరెంట్ టైప్స్. నాకు తెలిసినంత వరకు ఇట్లా ఓన్లీ అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం అండ్ ఓన్లీ అకామిడేషన్ ప్లస్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం. ఎస్పెషల్లీ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై అలా చూస్తుంటాము. ఎక్కడైనా అకామిడేషన్ ప్లస్ ఫుడ్. ఈ ఫుడ్ మోస్ట్లీ మ్యాక్సిమం అంటే మంచి పీజీలు అన్న 2 షేరింగ్ 3 షేరింగ్ అలాంటివి కూడా 8,000 10,000కి మంచి వస్తాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇదే 10,000. అండ్ ఇక్కడ స్పేస్ కూడా మరి అంత కన్వీనియంట్గా లేదనమాట. ఓకే, మరి అంత బ్యాడ్గా లేదు అని కూడా చెప్పచ్చు. అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్ అంటే ఇక్కడ క్లాత్స్ ఆరేసుకోవడానికి పై కూడా వెళ్ళలేమంటే ఇది ఒక బిల్డింగ్, ఒక 4 ఫ్లోర్స్ అలా ఉంటుంది. బయట నుంచి చూపిస్తే బుద్ధ బంగ్లానే. ఇంకా క్లాత్స్ లోపలే ఆరేసుకోవాలి. ఇట్లా తాళ్ళు కట్టేసింటారు, ఆ తాళ్ళకి ఆరేసుకోవాలి. అక్కడ కూడా కిచెన్లో చూడొచ్చు, అక్కడ తాళ్ళు కట్టేశారు. అండ్ ఈ ఏరియా ఏదైతే ఉందో మలాడ్ అనేసి, ఇది ఓల్డ్ ముంబై అనమాట. నవీ ముంబైలో విత్ ఫుడ్ పీజీస్ అనేటివి బాగా కొంచెం చీప్ కాస్ట్లోనే దొరుకుతాయంట. చీప్ కాస్ట్ అంటే అరౌండ్ లైక్ 10,000లోని ఫుడ్ కూడా వచ్చేయడం అలా అనమాట నేను చెప్పేది. అండ్ ఇంకా కొన్ని లొకేషన్స్ ఉన్నాయి లైక్ అంధేరి అనేసి, అక్కడ ఇంకా కాస్ట్ ఎక్కువ. అండ్ ఇక్కడ ముంబైలో వచ్చేసి అబ్జర్వ్ చేసేది వచ్చేసి, అంటే రీసెంట్గానే వచ్చాను, కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. అండ్ ఇక్కడ లోకల్ ట్రైన్ మోస్ట్ పాపులర్ అని చెప్పొచ్చు, లోకల్ ట్రైన్, ముంబై లోకల్ ట్రైన్. అండ్ రష్ అయితే హెవీగా ఉంటుంది. నేను ఒకరోజు అలా ఉంటుందేమో అనుకున్నాను ఇనిషియల్గా. దాని తర్వాత చూస్తే డైలీ అలానే ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వర్కింగ్ డేస్, నాన్ వర్కింగ్ డేస్, హాలిడేస్, ఎనీ టైం. అండ్ ఇక్కడ ప్లేసెస్ వచ్చేసి చాలా కంజెస్టెడ్గా ఉంటాయి. ఇఫ్ పాసిబుల్ నేను ఇంకొక ఏదైనా వీడియోలో బయట ప్లేసెస్ ఎలా ఉంటాయి అనేసి చూపిస్తాను. ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను, దాంట్లో అంత క్లారిటీగా చూపించలేదు. బట్ ఇక్కడ ప్లేసెస్ అంత పీస్ఫుల్గా అనిపించవు. ఎక్కడ చూసినా కంజెస్టెడ్గా, అంత నాయిసీగా అట్లా ఉంటాయన్నమాట. అండ్ మోర్ ఓవర్ మనకు తెలిసిందే ముంబై వచ్చేసి ఒక స్టేట్కే ఆల్మోస్ట్ ఇండియాకే ఫినాన్షియల్ హబ్ అనమాట. ఇక్కడ మోస్ట్లీ ఐటీ సెక్టర్ కంటే ఫినాన్షియల్ సెక్టర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది కంపెనీస్ ముంబైలో ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా ముంబైలోనే కొన్ని ప్లేసెస్ ఉంటాయి లైక్ విరార్ అనేసి. అక్కడ లివింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువ అనమాట ఇక్కడ కంపేర్ చేస్తే. అక్కడ వితిన్ 10,000లోనే ఫుడ్ అంతా అయిపోతుంది. ఇక్కడ ఓన్లీ స్టేయింగ్కి 10,000 పెట్టాలి. ఇంకా ఫుడ్ అంతా ఒక్కొక్కసారి టైం ఉంటే చేసుకోవచ్చు, లేదంటే ఇంకా బయటకు వెళ్ళి తినాల్సి వస్తుంది. ఇక ఫుడ్ విషయం ఇక్కడ తెలిసిందే, మోస్ట్లీ సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే దొరుకుతాయి. రైస్ ఐటమ్స్ కొంచెం రేర్గా దొరుకుతాయి అనమాట. అండ్ అక్కడ నవీ ముంబైలో అయితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లైక్ కర్ణాటక, కేరళ, సౌత్ ఇండియన్ పీపుల్ ఎక్కువ ఉంటారంట అక్కడ. అండ్ ఇవాళ సాటర్డే నేను మూవీస్ చూస్తే అలా గడుపుతున్నా. అండ్ ఇందాకే రజాకర్ మూవీ చూసాను, చాలా ఎక్సలెంట్గా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్కువ బ్రెడ్ అండ్ లైక్ రోటీ అంటారు, చపాతీని. ఇక్కడ ఐటమ్స్ ఎక్కువ తింటారు అనమాట. ఇంకా నార్త్కి వెళ్తే ఎక్కువ మనకు తెలిసిందే రోటీ అంటే చపాతీ ఎక్కువ అనమాట. మన సౌత్లో అంటే ఒక టైము మోస్ట్లీ నైట్ టైం అలా తీసుకుంటాము. ఇక్కడ మార్నింగ్ నైట్ 3 టైమ్స్ కానీ లంచ్ కావాలన్నా అది తింటారు. మనల్ని అక్కడ అంటే ఇక్కడ కొంచెం ఆడుగా చూస్తారనమాట. అంటే 3 టైమ్స్ రైస్ తినే వాళ్ళని అట్లా నేను అది అబ్జర్వ్ చేస్తాను కొంచెం. అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ నేనుంటున్న పీజీ అనమాట. అండ్ ఇంకేదైనా వీడియోస్ కావాలంటే మీరు సజెషన్స్లో లైక్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ టేక్ యువర్ సజెషన్స్ అండ్ యువర్ డెడికేటెడ్ వీడియో. ఓకే దెన్, బాయ్.